హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ srcreativeadda. ఫ్రెండ్స్, ఈరోజు మనం దీపావళి పోస్టర్, దీపావళి బ్యానర్, దీపావళి ఫ్లెక్స్ మనం ఏదైనా ఏ లాంగ్వేజ్లో అన్నా ఏ నేమ్తో అన్నా దీపావళి ఫ్లెక్స్, బ్యానర్, పోస్టర్ ఏదైనా PSDలు మనకు ఫ్రీగా దొరికితే ఎలా ఉంటుంది? ఆ ఫ్రీగా దొరికే వెబ్సైట్ ఏంటని మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు బెల్ ఐకాన్ మీద నొక్కితే మనం ఫర్దర్గా పెట్టే నోటిఫికేషన్స్, వీడియోలో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా నేను క్రోమ్లో దివాళీ ఫ్రీ PSD అని కొట్టాను. ఇక్కడ మనకి కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ అయ్యాయి. ఫ్రీ పిక్, pickbest.com, బిహాన్స్ అండ్ మళ్ళీ pickbest.com ఉంది. నేను ఫస్ట్ మీకు ఫ్రీ పిక్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ ఫ్రీ పిక్లో నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చూపించాను. ఇప్పుడు మన దివాళీ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి అది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా, మనకు ఫిల్టర్ చేసుకోవచ్చు మనం ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఇక్కడ ఇవన్నీ పిఎస్డి లాగా డౌన్లోడ్ అవుతాయి. ఇక్కడ ఎల్లో మార్క్ లాగా కనిపించే అన్నీ ఏమో ప్రీమియం సంబంధించినవి, అంటే పైసలు పెట్టి కొనుక్కోవాలి. ఇవన్నీ ప్రీమియం సంబంధించినవి. ఎల్లో మార్క్ లాగా చూసారా, ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారా, గో ప్రీమియం అని ఉంది. సో ఇది మనకు డౌన్లోడ్ కాదు, దీనివల్ల మనకు పెద్ద యూజ్ లేదు. ఇప్పుడు నేను ఫ్రీకి వెళ్తున్నాను. ఇవన్నీ ఫ్రీ అనమాట. చూసారా, ఇందులో మీకు నచ్చిన దాన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని మీరు మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఫోటోషాప్ ఫైల్, PSD ఫైల్ మనకు డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు ఈజీగా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ టెక్స్ట్ ఉన్న దగ్గర తెలుగు టెక్స్ట్ కూడా మార్చుకోవచ్చు. అది మీ ఇష్టం. మీకు ఏ పోస్టర్ అయితే బాగుంది అనిపిస్తుందో దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరి టేస్ట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో నాకు ఇది బాగా అనిపించింది, నేను ఫ్రీ డౌన్లోడ్ అంటున్నాను. ఫ్రీ డౌన్లోడ్ అంటే ఆటోమేటిక్గా మనకు అది డౌన్లోడ్స్లో యాడ్ అయిపోయింది. చూసారా. సో నెక్స్ట్ ఇంకేమన్నా బాగున్నాయో నేను చూస్తున్నాను. పైకి స్క్రోల్ చేస్తున్నాను. ఇలా మీకు ఎల్లో మార్కింగ్ లేని ప్రతి ఒక్కటి ఫ్రీ అనే అర్థం. ఇక్కడ నేను ఆల్రెడీ లైసెన్స్ ఫ్రీ సెలెక్ట్ చేశాను కాబట్టి అన్నీ ఫ్రీ నాకు ఓపెన్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను ఒకటొకటి మీకు చూపిస్తున్నాను. అసెట్ టైప్ వెక్టార్స్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఇప్పుడు ఫొటోస్ సెలెక్ట్ చేశాను. ఇవన్నీ ఫొటోస్ అనమాట. అంటే ఫ్రీ పిక్లో ఇవన్నీ అసెట్స్ టైప్స్. ఐకాన్స్, ఇప్పుడు ఇవన్నీ ఐకాన్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోస్, ఇవన్నీ వీడియోస్. మీరు వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా దాన్ని మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు PSD ఆల్రెడీ నేను ఇందాక ఓపెన్ చేసినట్లు PSD. ఇవన్నీ ఎల్లో మార్క్ ఉన్న ప్రీమియం, ఎల్లో మార్క్ లేకుండా ఉన్నాయన్నీ ఫ్రీ అనమాట. వాటిని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, ఎల్లో మార్క్ లేకుండా ఉన్న వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని ఆ PSDని ఫోటోషాప్లో కానీ ఫోటోపియాలో కానీ ఓపెన్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు చేయాల్సిన పని ఏంటి? మీకు నచ్చిన పోస్టర్ని, బ్యానర్ని, ఫ్లెక్స్ని ఏదైనా అండి, ఏ లాంగ్వేజ్లో అండి, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నాకు నచ్చింది అనుకునే నేను డౌన్లోడ్ చేసుకుంటాను. మీకు నచ్చిన మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇందులో. ఇప్పుడు నేను మళ్ళీ ప్రీమియం సెలెక్ట్ చేశాను. చూసారా, ప్రీమియం వాటన్నిటికీ ఎల్లో మార్క్ ఉంది. కానీ ఎంత బాగున్నాయి చూడండి. పిండి కొద్ది రొట్టె అంటే పైసా కొద్ది పరమాత్మ అంటే ఇదే అనమాట. అంటే ఎంత పైసలు పెడితే అంత క్వాలిటీ ఉంటాయి. ఫ్రీ మనకి ఇంత క్వాలిటీ ఉండవు. బట్ మనం వీటిని డౌన్లోడ్ చేసుకొని ఇచ్చేయలేం. ఒకవేళ నాకు ఇవే కావాలనుకుంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సింది అనమాట. ఇప్పుడు నేను టెంప్లెట్స్ చూపించాను ఆల్రెడీ. ఇప్పుడు టెంప్లెట్స్ మీద క్లిక్ చేశాను. ఇవన్నీ టెంప్లెట్స్. ఇవి కావాలన్న వాళ్ళు కూడా ఇవి కూడా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మాకప్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నాకు తెలిసి సబ్స్క్రిప్షన్తోనే ఉన్నాయి, ఫ్రీగా అయితే లేవు. సో ఇవన్నీ ప్రీమియం కిందకి వస్తున్నాయి. మనకు అవన్నీ ఏమవుతుంది, ఈ గోలంతా నాకు ఎందుకు అనుకుంటే ఫ్రీ సెలెక్ట్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవడమే. ఫ్రీ PSD సెలెక్ట్ చేశాను నేను ఇప్పుడు. ఇవన్నీ ఫ్రీ ఉండే PSD. అంటే ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇందులో. నేను మీకు చెప్పడం కోసం ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాను. పైన చూసారా, ఫొటోస్, వెక్టార్స్, ఆల్ ఇమేజెస్, దివాళీ ఫ్లైయర్, దివాళీ ఫెస్టివల్, దివాళీ కార్డ్, దివాళీ ఆఫర్ పోస్టర్స్ అండ్ దివాళీ బ్యానర్. మీరు ఏది క్లిక్ చేసినా దానికి సంబంధించినవి ఓపెన్ అవుతాయి. ఫ్రీ అంటే ఫ్రీ, ప్రీమియం అంటే ప్రీమియం. ఓకే, నేను స్క్రోల్ చేస్తున్నాను ఒకటొకటి. చూడండి, నాకు మంచిగా అనుకున్న దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేస్తాను. ఓకే, నాకు ఇంకా ఏం బాగా అనిపించట్లేదు. ఇంకా పై స్క్రోల్ చేస్తున్నాను. ఒకటే దాంట్లో 4-5 ఉన్నాయి చూసారా, అవన్నీ అన్ని PSDs అనమాట. ఇక్కడ బ్లూ వన్ చూసారా, అందులో ఉన్నాయి వెరైటీ PSDs. అవి
ఒకటే పిఎస్డి ఫైల్లో అన్నీ ఉన్నాయి పోస్టర్స్. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. 4-5 కలిపి ఒకటే దాంట్లో ఉన్న ఇమేజ్ అన్ని పోస్టర్స్ ఒకటే పిఎస్డిలో ఉన్నాయని అర్థం. అవి చూస్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను అలాంటిది ఒకటి డౌన్లోడ్ చేసి నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసారా, ఇది దివాళీ బ్రౌన్ కలర్ది. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది. ఇన్ని పోస్టర్స్ అనమాట, 1 2 3 4 5 8 1 9 పోస్టర్లు ఒకటే దాంట్లో ఉన్నాయి. సో ఫ్రీ డౌన్లోడ్ అంటున్నాను. ఫ్రీ డౌన్లోడ్ అనగా మనకు ఆటోమేటిక్గా అది డౌన్లోడ్స్లో యాడ్ అయిపోయింది. అంటే అన్ని పోస్టర్స్ ఒకటే పిఎస్డి ఎలా ఉంటాయి అని మీకు డౌట్ రావచ్చు. సో నేను అది కూడా మీకు ఫోటోషాప్లో ఓపెన్ చేసి చూపిస్తాను. బట్ ఈ వీడియోలో కాదు. ఈ వీడియోలో అయితే మనకు లెంత్ ఎక్కువ అవుతుంది, చూడడానికి మీకు ఇబ్బందే, చెప్పడానికి నాకు ఇబ్బందే. వెరీ లెంత్ ఉన్నా కూడా ఎవరు చూడలేరు. సో ఇందులో ఓన్లీ డౌన్లోడ్ ఎలా చేయాలని మాత్రం చూపిస్తున్నాను. తర్వాత వీడియోలో ఖచ్చితంగా వాటిని ఎలా ఎడిట్ చేయాలని మాత్రం నేను చెప్తాను. మిస్ కాకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో నేను ఇంకా నెక్స్ట్కి వెళ్తున్నాను. వీటిని డౌన్లోడ్ చేసి ఆటోమేటిక్గా మీకు చూపించవచ్చు, కానీ ఇన్ని విధాలుగా ఉంటేనే చూపించడం కోసం వస్తున్నాను. ఎల్లో మార్క్ లేకుండా ఉన్న వాటిని మాత్రమే, ఇది ఎల్లో మార్క్ ఉంది, గో ప్రీమియం అంటుంది. ప్రీమియంవి మీకు డౌన్లోడ్ కావు. ఒకవేళ అవి కూడా కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోవాల్సిందే, సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. సో అది మీ ఇష్టం. నేను ఫ్రీ మాత్రం చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ పింక్ది చూసారా, పింక్ది కూడా చాలా బాగుంది. అండ్ పైకి స్క్రోల్ చేస్తూనే ఉన్నాను నేను. ఇది మళ్ళీ వచ్చింది పింక్. ఈ పింక్ మీద సెలెక్ట్ చేస్తున్నాను, చూడండి ఈ పోస్టర్ ఎంత బాగుంది. ఇది అఫీషియల్గా మనకు అఫీషియల్ బ్యానర్స్, అఫీషియల్ శారీ షాప్స్ యాడ్స్కి మనం ఇవి ఈజీగా చేయొచ్చు. మనీకి మనం చేయొచ్చు ఇక్కడ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని. మీరు జస్ట్ మాడిఫికేషన్ చేయాలి, వాళ్ళ కంపెనీ నేమ్, వాళ్ళ షాప్ నేమ్ అండ్ వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఆఫర్స్ పెట్టి కూడా మనం చేయొచ్చు. సో నేను డౌన్లోడ్ అన్నాను, ఇక్కడ డౌన్లోడ్ పెట్టిన అన్ని ఆగిపోయినాయి. మళ్ళీ వాటిని నేను రెజ్యూమ్ అంటున్నాను. సో ఇదంతా ఎందుకు, ఒక డౌన్లోడ్ అయిన దాన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. గ్రేడియంట్ దివాళీ టెంప్లెట్ అని చూసారా, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేశాను, వేరే ఫోల్డర్లోకి వచ్చింది. చూసారా, పిఎస్డి ఫైల్ అండ్ జేపీజీ ఉంది. లార్జ్ ఐకాన్స్ పెట్టాను, పిఎస్డి ఫైల్ని డబుల్ క్లిక్ చేశాను. సో అది మనకి ఇప్పుడు ఫోటోషాప్లో ఓపెన్ అవుతుంది. సో సారీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చూపించట్లేను. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఎలా ఎడిట్ చేయాలనేది నేను చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ 7 minutes దాటిపోయింది. పెద్దగా వీడియో ఉంటే ఎవరు చూడరు, ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలో డౌన్లోడ్ ఎలా చేయాలనేది మాత్రమే చూపిస్తున్నాను. ఇది ఫ్రీ పిక్ వెబ్సైట్లో మనం ఫ్రీ పిఎస్డి ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చాలా నెంబర్ ఆఫ్ అసెట్స్, ఫిల్టర్స్ అందులో ఉన్నాయి. సో వాటిని ఎలా యూజ్ చేయాలనేది మాత్రమే చూపించాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి, అది చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.